స్పెషల్ నంబర్ ఒకటి చేద్దాము ఇట్లా అని అంటే ఎమ్మటే వాసు గారు కూడా లేదు మనం కొంచెం గ్రాండ్ స్టైల్ అదేదో ఒక దుబాయ్‌లో సెటప్ ఏసినట్టు ఉండాలి అట్లా అనుకోని, దానికి తగ్గట్టుగా ధ్రువన్ నాకు చాలా టైం పట్టింది యాక్చువల్లీ. లక్కీగా నాకు ప్రాక్టీసింగ్ డేస్ ఎక్కువ దొరికినాయి కాబట్టి ఆహ్, ఐ కుడ్ డూ కంఫర్టబుల్లీ. సో, ఈ చేంజ్ ఓవర్, ఈ ట్రాన్సిషన్ ఏందంటే ఇట్స్ ప్యూర్‌లీ దేర్ డిమాండ్. బికాజ్ నేనెప్పుడు డాన్స్ అన్నా గూడా అబ్బా! మళ్ళా డాన్సా అని అనుకునే ఇది. సో, మళ్ళీ 'ప్రేమంటే'లో గూడా ఇట్ ఈస్ ప్యూర్‌లీ బికాజ్ ఆఫ్ జేడీ మన జావేద్ మాస్టర్, ఇక్కడేమో మోయిన్ మాస్టర్ ఉన్నారు మాకు. సో, వాళ్ళు బాగా దే పుష్ మీ వెరీ హార్డ్. అండ్ కథలో ఆ మూమెంట్‌లో అట్లా వస్తే బావుంటుందని అనుకోవడం తప్ప, ఇదేదో కావాలని నేను చెయ్యాలి ఇప్పుడు అని అలాంటి సందర్భం లేదు. ఆర్గానిక్‌గా ఒక సందర్భం వస్తే దాన్ని ఇట్లా చేద్దామని అనుకోవడం. సో, మొన్న యాక్చువల్లీ తను అంటుంటే నాకర్థమైంది. తెలియకుండానే చాలా అంటే ఇప్పుడు సెటైర్ జస్ట్ డైలాగ్‌లో గాదు, లేకపోతే సిట్యుయేషన్ మీద గాదు. కానీ ఆల్సో చేసే డాన్స్‌లో గూడా ఎక్కడో తెలియకుండా కొన్ని సినిమాల మీద రిఫరెన్స్ తోటి అట్లా ఉండిందని అన్నది. బట్ దెన్ ఐ వెంట్ అండ్ సా ఇట్ వాస్ యాక్చువల్లీ రైట్. సో, అట్లాంటి ఇదే గాని యాహ్! నచ్చుతుందా మీకు డాన్స్ పర్లేదా? అంటే బావుంది. అంటే కొంతమంది నీకు అవసరమా డాన్స్ ఇప్పుడు అని అంటుంటే. సో